మరీ ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు? మీ ఇద్దరూ చనిపోయేవాడిని పట్టుకుని చావాలి చావాలని శాపాలు పెట్టడానికి మనసు ఎలా వచ్చిందిరా? తప్పేనండి బావుగారు, తప్పే. నేను మాట్లాడింది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. కానీ మనం ఎవరికి ద్రోహం చేసింది లేదు, ఎవరిని శత్రువులుగా చూడలేదు. అలాంటి మనతో ఇలా మాట్లాడేలా చేసింది ఆ పాపాత్ముడే కదా. అసలు వాడేమన్నా మనిషిలా ప్రవర్తించాడా? మహేశ్వరి జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. వాడు చేసిన దానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఒరేయ్, ఏమిట్రా నువ్వు కూడా? పద పద. ఏంటి మహి? ఇట్రా చెప్తా. ఏంటి మహి? నేను ఆయన్ని చూడాలి నితీష్. వద్దు, ఎందుకు మనం అతను చూడ్డం? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి చూడొద్దా? అయ్యో, చిన్నానికి తెలిస్తే కోపడతాడు. పెద్దవాళ్ల కోపం పెద్దవాళ్లతోనే పోనివ్వు. దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? పెళ్లి చేసుకోకుండా ద్రోహం చేశాడు, అందుకని ఇలా అనడం న్యాయమా? వద్దు మహి, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలియదు కదా, మనం ఎలా వెళ్ళి చూస్తాం? ప్లీజ్ నితీష్, నేను ఆయన ఒక్కసారి చూడాలి ప్లీజ్. సరే సరే, వెళ్ళి ఏ హాస్పిటల్ ఉన్నాడో పిన్ని అడిగేసి వద్దు, మనం వెళుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. మనం బయటికి వెళ్ళిన తర్వాత ఏ హాస్పిటల్లో ఉన్నాడో కనుక్కుందాం. చెప్పకుండా ఎలా వెళ్తాం మహి? బయటికి వెళ్ళాలి, పనుంది అని చెప్పి వెళదాం. సరే, కానీ నేను హాస్పిటల్ లోపలికి మాత్రం రాను. ఎందుకంటే నేను లావణ్యం చూడ్డానికి వచ్చినట్టు ఉంటుంది. నేను బయటే వెయిట్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి చూసిరా. సరే రా, వెళ్దాం. నువ్వేం కంగారు పడకమ్మా, మీ అన్నయ్యకి ఏం కాదు. దీనికంటే పెద్ద పెద్ద కేసులు చూశాను నేను. తలా మొండి వేరే బతికి బయటపడే వాళ్ళని కూడా చూశాను. ఇతనికి 2 కత్తిపోట్లు కదా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. తొందరలోనే కోలుకుంటాడు. వస్తానమ్మా. లావణ్య, సుబ్రహ్మణ్యానికి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏంటి లావణ్య, ఇంత జరిగితే ఒక ఫోన్ అయినా చేయవా? శ్రావణి కూడా ఏం చెప్పలేదు. ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి చెప్పారు, అది కూడా వివరంగా చెప్పలేదు. అందుకే వెంటనే పరిగెత్తుకొచ్చాను. సుబ్రహ్మణ్యం గారికి ఇప్పుడు సమస్య లేదు కదా? ఏ సమస్య లేదంటే నువ్వు సృష్టించి వెళ్తావా? ఏంటి లావణ్య అదోలో మాట్లాడుతున్నావు? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. నీ ఫ్రెండే నీచాతి నీచంగా ప్రవర్తిస్తుంది. నీకింకా శ్రావణి మీద కోపం పోలేదా? మీ అన్నయ్యని పెళ్లి చేసుకుందని అలా చేసుకోవడం నీచమని అంటున్నావా? వద్దు దీపా, ఇంకేం మాట్లాడుకో. అన్నయ్య ప్రాణాలతో పోరాడుతున్నాడు. సరే, నేను ఆపుతాను. కానీ శ్రావణి గురించి తప్పుగా మాట్లాడడం నువ్వెప్పుడు ఆపేస్తావు? ఎదురు మాట్లాడడం చాతకాని అమ్మాయిని పట్టుకొని సూటిపోటి మాటలతో హింసిస్తున్నారే, ఇది ఎంతవరకు న్యాయం? ఎదురు చెప్పని అమాయకురాలికి ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం తెలుసా? దానివల్ల మా అందరి బతికిలో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. చా, నువ్వైనా చదువుకున్న అమ్మాయిలా ఆలోచిస్తావనుకున్నాను. నువ్వు అందరిలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. నీ వాళ్ళని మనసులో పెట్టుకొని మాట్లాడితే ఇలాగే మాట్లాడతావు. ఒకసారి శ్రావణి వైపు కూడా ఆలోచించు. నీకు నచ్చినా నచ్చకపోయినా తనే నీకు వదినా. తిట్టిన నోటితోనే నువ్వు వదినా వదినా అని పిలవాల్సి వస్తుంది. వదినా అని చెప్పుకోవడానికి తనకేం అర్హత ఉంది? అది నువ్వే చెప్పాలి. ఒకానొకప్పుడు తనని వదినా వదినా అని చుట్టూ తిరిగింది నువ్వే కదా? అది తలుచుకుంటుంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మంచిదనుకుని మోసపోయాను, కానీ తన సంతోషం కోసం ఏం చేయడానికైనా తెగిస్తుందని నాకప్పుడు తెలీదు. చూడు లావణ్య, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అది ఎవరికీ ద్రోహం చేయలేదు. నువ్వు మీ అమ్మ కలిసి శ్రావణికి ద్రోహం చేశారు. మీ అన్నయ్య శ్రావణిని ప్రేమించాడని నీకు తెలుసు కదా? తెలిసి మీరు అమ్మాయితో నిశ్చితార్థాన్ని ఎందుకు చేయించారు? సిన్సియర్గా లవ్ చేసిన అతన్ని పెళ్లి చేసుకునే హక్కు దానికి లేదా? ఆహా, లవ్ చేసి పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావే. నిజంగా ప్రేమించింది అయితే ప్రేమ త్యాగానికి కూడా సిద్ధపడుతుంది. అన్నయ్య అంటే తనకు అంత ప్రేముంటే అన్నయ్య దారి నుంచి తప్పుకునేది. నేను కూడా తనని కలిసి అమ్మ అభిప్రాయం, అప్పుడున్న పరిస్థితులు అన్ని వివరంగా చెప్పాను. మా అన్నయ్యకి నిశ్చితార్థం అయింది, ఇంకీ లవ్వులు గివ్వులు వద్దని చెప్పాను కదా. నీ ఫ్రెండ్ లాంటి నమ్మక ద్రోహుల్ని నేనెక్కడా చూడలేదు. ఏ ఆపవే, నువ్వేదో పెద్ద ఉత్తమరాల్లాగా మాట్లాడుతున్నావు. నీ అన్నయ్య సంతోషం అంటూ మీ అందరి స్వార్థం కోసం శ్రావణిని ప్రేమించిన వాడి నుంచి దూరంగా వెళ్ళమని లెక్చర్ ఇస్తున్నావే, మరి అలాంటి త్యాగం నువ్వు చేయగలవా? మా అన్నయ్య సంతోషం కోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధమే. మరి అలాంటప్పుడు ఆ గొప్పింటి అబ్బాయి నువ్వు వద్దనుకున్నట్లయితే శ్రావణికి హారతిచ్చి ఇంట్లో పెట్టుకునేదాన్ని కదా? ఏ ఎందుకు అలా చేయలేదు? తోడబుట్టిన అన్నయ్య కోసం త్యాగం చేయాలంటేనే నీకింత కష్టంగా ఉందే. డబ్బున్న పిల్ల కోడలు కాకుండా పోయిందని
మీ అమ్మ బాధతో అలా మాట్లాడుతుంది. డబ్బున్న అబ్బాయి భర్తగా రాలేకపోవడంతో నువ్విలా మాట్లాడుతున్నావు. నీకు శ్రావణి గురించి మాట్లాడే హక్కే లేదే. మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకు మర్యాద? నువ్వు నీ కుటుంబం కలిసి శ్రావణికి ఎంత మర్యాద ఇచ్చారో నాకు తెలీదా? మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్న పాపానికి మీరెలాగైనా మాట్లాడతారే. మీ అమ్మ శ్రావణిని తలెత్తుకోకుండా ఎన్ని మాట్లాంది. ఏయ్, మా అమ్మని ఏమైనా అన్నావో మర్యాద దక్కదు. మీ అమ్మ మాత్రం మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీ మాత్రం మర్యాద ఇచ్చి మాట్లాడాలా? పాపం శ్రావణి, మీ అమ్మ మాట్లాడిన మాటలకు ఎంత కుమిలి కుమిలి ఏడ్చిందో నీకు తెలుసా? మీ అన్నయ్యని ప్రేమించడం తప్ప అది వేరే ఏ పాపం చేసిందని? అది మా అన్నయ్యని మాత్రమే ప్రేమించిందా? అది ఎవరెవరిని ప్రేమించిందో ఈ ఊరి మొత్తానికి తెలుసు. వద్దు లావణ్య, శ్రావణి మీద అనవసరంగా అభాండాలు వేయకు. తన గురించి తప్పుగా మాట్లాడితే ఆ నోరు పడిపోతుంది. చాలే, ఆపుతావా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా అన్నయ్యని ఇక్కడ వదిలిపెట్టి తనిప్పుడు ఎక్కడుందో తెలుసా? ఊరు మీద తిరిగేదానికి ఒక్క మొగుడు చాలడన్నట్టు ఆ రంగనాథంతో సరసమాడుతుంది. లావణ్య, ఇంకొకసారి శ్రావణి గురించి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగు చీరేస్తాను. నువ్వు బాగుండాలి, మీ అన్నయ్య బాగుండాలి, నీ కుటుంబమే బాగుండాలని తన ప్రేమనే త్యాగం చేయాలని చూసిన ఆ మహాతల్లిని, అది కనీసం మోహమైన చూడని ఆ మహేశ్వరి కోసం సుబ్రహ్మణ్యాన్ని వదిలేయడానికి సిద్ధపడింది. అలాంటి దాన్ని పట్టుకొని ఇంత హీనంగా మాట్లాడుతున్నావే. ఛీ! చూడమ్మా, నువ్వు మాట్లాడే రూల్స్ అన్నీ వినటానికే బాగుంటాయి. నేను కూడా వినటం వరకే చేయగలను, కానీ అమలు చేయటం కుదరదు. అరెస్ట్ చేయటం అంతకన్నా కుదరదు. ఎందుకు కుదరదు? ఆ రంగనాథం నా కొడుకుని చంపాలని చూశాడు. వాడి మీద దాడి చేయించింది వాడే అని చెప్తున్నాను కదా. కంప్లైంట్ రాసిస్తాం. ఆ రంగనాథానికి మీ కోడలికి ఏదన్నా ఇల్లీగల్, అదే అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? ఆ విషయం దాన్నే అడగండి. ఇంకోసారి అది నా కోడలనే మాట అనకండి. పోనీ మీరు అనుకున్నట్టు వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉన్నా కూడా అరెస్ట్ చేయటం కుదరదు. బలమైన ఆధారాలు, సరైన సాక్ష్యాధారాలు ఉండాలి. వాళ్ళు వెలగబెట్టే రాజకార్యం నా కళ్ళారా నేనే చూశానని అంటున్నాను కదా. ఇంకా సాక్ష్యాలంటారే? నేనే సాక్ష్యం. మీ కళ్ళని మిమ్మల్ని కోర్టులో సాక్ష్యాల కింద పెట్టినా కూడా కోర్టు ఒప్పుకోదు. ఆ సాక్ష్యము చెల్లదు. వేరే ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి. ఆ రంగనాథం మీ అబ్బాయిని పొడిపించాడు అంటున్నారు కదా, మీరు చూసారా? ఆ రంగనాథం శ్రావణి ఏకాంతంగా గడిపారు అంటున్నారు కదా, అందుకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ఏ ఆధారాలు మీరు ఇవ్వకుండా అరెస్ట్ చేయమంటే ఎలా చేయాలండి? ఏంటి సార్, మా కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి మా తమ్ముడిని చంపాలని చూశారని అన్ని వివరాలు తీసుకొచ్చి యాక్షన్ తీసుకోమంటే అవున్నాయి ఇవి ఉన్నాయంటే ఎదురు ప్రశ్నలు వేస్తూ అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారేంటి? అయ్యా, నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను. మీరు నిర్లక్ష్యం అలక్ష్యం అంటే నేనేం చేయగలను? ఏదో గాలి వార్త తీసుకొచ్చి ఆ రంగనాథం గారిని అరెస్ట్ చేయమంటే చేయటం అంత తేలిక కాదు. ఏదైనా పొరపాటు చేస్తే మా కోసాలు కదులుతాయి, మా యూనిఫామ్ ఊడిపోతుంది. సొసైటీలో అతను పెద్ద మనిషి, గవర్నమెంట్ ఆఫీసర్, పరపతి పలుకుబడి ఉన్న పెద్ద మనిషిని మీరేదో చెప్పారు కదా అని నేను ఆవేశపడి అరెస్ట్ చేస్తే రేపు నేను సెల్లో ఉండాల్సి వస్తుంది. ఏంటండి, ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఆ తప్పుడు మనిషికి అంతగా భయపడుతున్నారు? ఆయన పెద్ద మనిషి అయితే ఎలాంటి తప్పులైనా చేయొచ్చా? ఆ రాస్కెల్ తప్పు చేయడం నేను కళ్ళారా చూశాను. ఇంకా ఏం కావాలి సార్? వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. అలా ఊరికే వదిలేస్తే ఎలా? ఏ కానిస్టేబుల్, కలెక్టర్ గారు చెప్తున్నారు కదయ్యా, వెళ్ళి అందరిని తీసుకొచ్చి సెల్లో పడే. ఎందుకండి నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చేయమంటావమ్మా? నువ్వు జడ్జిలా తీర్పు చెప్పగానే మేము వెంటనే నీ ఆర్డర్స్ ఫాలో కావాలా? అయినా మీ అబ్బాయి ఏమన్నా పెద్ద తురుముకాను, మంచోడు, గొప్పోడు అనుకుంటున్నారా? అతనికి ఊరి నిండా శత్రువులే. అందులో ఎవరు అతని మీద దాడి చేశారని ఎవరూ చెప్పలేం. ఇంతకు ముందు అదే శ్రావణితో కలిసి ఆ రంగనాథం గారిని చంపాలని చూశాడు కానీ పుత్రరత్నం, దానికేమంటారు? సార్, మేము ఒకటి మాట్లాడుతుంటే మీరు ఇంకోటి మాట్లాడుతున్నారండి. దానికి దీనికి లింక్ ఏంటి? అసలు మీ ఉద్దేశం ఏంటి సార్? ఉంది, లింకు ఉంది కాబట్టే ఆ టాపిక్ తెచ్చాను. సేమ్ సబ్జెక్ట్ బట్ డిఫరెంట్ ఒపీనియన్.
మీరు రంగనాథంను అనుమానిస్తున్నారు. నాకేమో మీ తమ్ముడి మీద దాడి చేయించింది మీ అమ్మే అనిపిస్తుంది. నేనెందుకు చంపాలని చూస్తాను? కన్న కొడుకుని చంపుకునేంత దుర్మార్గురాలుగా కనిపిస్తున్నానా మీ కంటికి? కాదా మరి? మీరు అలాంటి వారు కాకపోతే ఆ రోజు కమిషనర్ గారి ముందు వాడిని ఏమైనా చేసుకోండి, అవసరమైతే నడి రోడ్డు మీద కాల్చి చంపుకోండి అని అన్నారా లేదా మీరు? మీ అబ్బాయి మీద పగతో మీరే ఎవరిని అరేంజ్ చేసి అతన్ని చంపించాలని చూసి వాళ్ళ మీద వీళ్ళ మీద తోయాలని చూస్తున్నారేమో. సార్, మీరు అడిదిప్పి ఇడిదిప్పి నేరం మామి తోయాలని చూస్తున్నారు. నాకిప్పుడు అర్థమైంది మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారో. మీరు ఆ రంగనాథం మనిషే. అతని దగ్గర డబ్బులు తీసుకొని ఈ కేసు మెల్లిగా కొట్టేయాలని చూస్తున్నారు, అంతేనా? ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తీసుకెళ్లి లోపల పడేస్తాను. ఆహా, ఏ నేరం కింద మమ్మల్ని లోపలేస్తారు? ఒక్కటేంటి 100 కారణాలు చూపించి 1000 కేసులు పెట్టగలను. స్టేషన్కి వచ్చి గొడవ చేశారని, డిపార్ట్మెంట్ గురించి నీచంగా మాట్లాడారని, ఒక విఐపి మీద తప్పుడు కేసు పెట్టాలని చూశారని లోపలేయగలను. ఆ పని చేయటానికి నాకు నిమిషం పట్టదు. హే, నీ బెదిరింపులకు బెదిరిపోతాననుకున్నావా? నువ్వు కేసు రాయకపోతే ఏంటి, నేనే వెళ్ళి కమిషనర్ గారిని కలుస్తాను. కావాలంటే అంతకన్నా పై ఆఫీసర్ని కలుస్తాను. వాళ్ళు చెప్పాక చచ్చినట్టు నువ్వు కేసు రాయాల్సి వస్తుంది. ఒరే అభి, మహేశ్వరికి ఫోన్ చెయ్యి. అలాగే లాయర్ని రమ్మని మాట్లాడమను. ఈయన సంగతి తేలుద్దాం. ఏమ్మా, నీ పాటికి నువ్వు కమిషనరు ఆఫీసరు అని భయపెడుతున్నావు. సరే, ఇప్పుడు నేనేం చేయమంటావో చెప్పు. ముందు ఆ శ్రావణిని రంగనాథాన్ని తీసుకొచ్చి లోపల వేయండి. ఏమ్మా, చెడిపోయిన బండిని షెడ్లో నెట్టండి అన్నంత తేలిగ్గా చెప్తున్నావే. లోపల వేయటానికి ఆధారాలు చూపించాలమ్మా. కంప్లైంట్ ఇవ్వడమే మా పని, ఆధారాలు వెతకాల్సిన ఉద్యోగం మీది. సరే, మీరు కంప్లైంట్ రాసివ్వండి. నేను విచారించి మీరు చెప్పింది నిజమైతే వాడిని తీసుకొచ్చి లోపల వేస్తాను. అది అలా దారికి రండి. ఒరే అభి, మనం ఆ రంగనాథం ఇంట్లో చూసినట్టు వివరంగా రాసివరా? సరే, మీరు కూర్చోండి. ఏ కానిస్టేబుల్, ఆ కంప్లైంట్ రిజిస్టర్ తీసురా. రాసివ్వండి. ఇదిగో సార్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి ఇలా వచ్చారు? సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. నా మీద? అవును సార్. ఎందుకంట? వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం మీద హత్యా ప్రయత్నం చేసింది మీరేనట. నేనా? వెరీ ఇంట్రెస్టింగ్. సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయాల్సిన అవసరం నాకేంటయ్యా? ఆవిడ ఇంకా ఏమంది? ఏంటి సార్, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? మీరు శ్రావణి కలిసి అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేశారట కదా? ఎందుకంట? మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పింది. శ్రావణిని మీతో మీ ఇంట్లో చూశానని, సుబ్రహ్మణ్యాన్ని చంపటానికి మీ ఇద్దరూ కుట్ర చేశారని స్టేషన్కి వచ్చి నానా హంగామా చేసింది సార్. నేనేం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను సార్. కూల్ ఇన్స్పెక్టర్, నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? భలేవాళ్ళు సార్, ఆవిడ చెబితే మాత్రం నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తానా? మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా నాకెంతో సాయం చేశారు. అలాగని చెప్పి అరెస్ట్ చేయడం కుదరదన్నారా? అలా ఎలా చెప్తాను సార్? ఆధారాలు లేకుండా ఓ పెద్ద మనిషిని అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్పి పంపించాను. ఏవో మాటలు చెప్పి తిరిగి పంపించాను సార్. ఆధారాలుంటే నన్ను అరెస్ట్ చేస్తారా? సార్, నీకు సరైన ఆధారాలు దొరికితే నన్ను అరెస్ట్ చేస్తావా? చెయ్యను సార్. ఒకవేళ ఏదైనా ఆధారాలు దొరికితే వాటిని నామరూపాలు లేకుండా చేస్తాను సార్. నరసింహారెడ్డి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లాగా మాట్లాడు. సరైన ఆధారాలు లభిస్తే
ఏం చెయ్యాలి, ఏం చేస్తారు? అలాంటప్పుడు మీతో పాటు ఆ శ్రావణిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్. గుడ్. అలా అయితే నేనే మీకు ఆధారాలు అందిస్తాను. ఏంటి సార్, ఆధారాలు మీరే ఇచ్చి అనవసరంగా కేసులు ఇరుక్కుంటారా? అసలు అతను చంపాలని చూసింది మీరు కాదు కదా. వేటు వేసింది నేను కాదు, కానీ వేటు వేయించింది నేనే. ఎందుకు సార్? అతనికి నాకు మధ్య అంత పగుంది. అంతం చెయ్యాలనుకున్నాను, కానీ తప్పించుకున్నాడు. నేను పంపించిన వాళ్ళు చంపకపోయినా నేనే అంతం చేయించాననుకున్నారు అన్నారు. దానికి నేను సంతోషిస్తున్నాను. మీకు ఆధారాలు నేను ఏర్పాటు చేస్తాను. మీరెళ్ళి ముందు ఆ శ్రావణిని అరెస్ట్ చేయండి. ఆవిడని అరెస్ట్ చేయాలంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది సార్. డూ ఇట్ మ్యాన్. ఇన్స్పెక్టర్, కేసులోంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు, కానీ పిచ్చి పిల్ల ఆ శ్రావణికి తెలీదు. మీరు బయలుదేరండి, నేను సాక్ష్యాలు అందిస్తాను. చూడండి, ఏ పనైనా మన చేతికి మట్టి అంటకూడదు. సార్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. కానీ మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను సార్. ఆధారాలు ఇచ్చిన నిమిషంలో అరెస్ట్ చేస్తాను. ఇక నేను వెళ్తాను సార్. వెళ్ళండి. ఉంటాను సార్. జయరాజ్, ఏంటయ్యా? ఇన్స్పెక్టర్కి ఆధారాలు కావాలంట. మనమే ఏర్పాటు చేయాలి. చెప్పండి అయ్యా, ఏం చేయమంటారు? అర్థమైందా? అర్థమైందయ్యా. అలాగే చేద్దామయ్యా. ఇలా చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. చేయని తప్పుకు మనం ఎందుకయ్యా ఇరుక్కోవడం? రేయ్, అసలు సుబ్రహ్మణ్యాన్ని మనమే కదా చంపాలనుకున్నాం. అది సక్సెస్ అయ్యి మనోడే వాడిని చంపేస్తుంటే మనమే కదా జైలుకి వెళ్ళాల్సింది. ఎందుకయ్యా జైలుకి వెళ్ళడం? చెయ్యాల్సిన పని పూర్తి చేసి పంచాల్సిన డబ్బు పంచేసి దర్జాగా బయట తిరిగే వాళ్ళం. తప్పు చేసి కూడా నేను బయటికి రాగలిగినప్పుడు చెయ్యని తప్పుకు జైలుకెళ్తానని ఎలా అనుకుంటున్నావురా? మరి అలాంటప్పుడు అనవసరంగా ఆధారాలు ఎస్ఐకి ఇవ్వడం ఎందుకు? రేయ్, మర్చిపోలేకపోతున్నాను రా. ఆ రోజు మర్చిపోలేకపోతున్నాను. కళ్యాణ మండపంలో నన్ను చావు దెబ్బ కొట్టిన శ్రావణిని మర్చిపోలేకపోతున్నాను.